రాజుకి బ్యాక్ సైడ్ బుల్లెట్ తగలడంతో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి, కేదార్ ఇద్దరూ కూడా మాస్కులు పెట్టుకొని డాక్టర్లలాగా అక్కడికి వస్తారు. అబ్బా! ఏంటి డాక్టర్, ఇప్పుడు మీరు నేను ఈ ఇంజెక్షన్ వేసి ఈ రాజు ప్రాణాలు తీస్తున్నానని మీరు ఎందుకు నిజం చెప్పేశారు అని ధాత్రి కావాలనే అడుగుతూ ఉంటుంది. ఏంటి డాక్టర్, మీరిప్పుడు ఆ ఇంజెక్షన్ వేసి నా ప్రాణాలు తీసేస్తున్నారా? ఎందుకు అని రాజు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమో అదంతా మాకు తెలీదు. మాకు డబ్బు ఇచ్చి ఈ పని చేయమన్నారు, మేం చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ వేస్తే నువ్వు చచ్చిపోతావు అంతే కదా డాక్టర్ అని ధాత్రి అంటుంది. అవునవును అంతేనని కేదార్ అంటాడు. అసలు ఈ పని మీకు పురమాయించింది ఎవరో చెప్పండి డాక్టర్, చెప్పండి ప్లీజ్ అని రాజు అడుగుతూ ఉంటే, ఎవరో కాదు, వైజయంతి గారు మాకు డబ్బులు ఇచ్చి ఈ పని చేయమన్నారు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ మీకు వేస్తున్నాం అని కేదార్ చెప్తుంటే, డాక్టర్ ప్లీజ్ ఆ ఇంజెక్షన్ వేసే ముందర ఒక్కసారి నన్ను ఆ రివాల్వింగ్ చైర్ ఎక్కించరా ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ అని నరేష్ వేడుకోవటంతో వెంటనే ధాత్రి, కేదార్ ఇదే కదా మనకు కావాల్సింది అని అనుకుంటూ రివాల్వింగ్ చైర్లో బ్యాక్ సైడ్ బుల్లెట్ తగలడం కారణంగా రివర్స్లో కూర్చోపెట్టి ఉంటారు. వెంటనే నరేష్ బయట వెయిట్ చేస్తున్న సుధాకర్, వైజయంతి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏంటి ఇలా వచ్చారు మీరు అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటే, నేను నిజం చెప్పటానికి వచ్చాను. నేను కోటీశ్వరుని కాదు, నేను కోటిలో సెకండ్ హ్యాండ్ గాన్ని. నేను శ్రీవల్లిని పెళ్లి చేసుకోవటం కోసం ఇదిగో ఈ వైజయంతి రాక్షసియే లేనిపోని అబద్ధాలన్నీ నా చేత చెప్పించి శ్రీవల్లిని పెళ్లి చేసుకోమని నన్ను ఇక్కడికి పురమాయించి పంపించింది. ఇదంతా ఈ వైజయంతి రాక్షసియే నా చేత నాటకం ఆడమని చెప్తే నేను డబ్బుకి ఆశపడి ఇదంతా చేశాను. నేను కోటిలో సెకండ్ హ్యాండ్గా నీ కోటీశ్వరిని కానే కాదు అని మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. దాంతో నిషి, యువరాజ్, వైజయంతి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే వెంటనే సుధాకర్, వసే రాక్షసి, నీకు బుద్ధి రాదా? ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు. అమ్మయ్య ఇదే కదా మనకు కావాల్సింది అని ధాత్రి, కేదార్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు.